భద్రాచల క్షేత్ర మహత్యం రెండవ భాగం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. జై శ్రీరామ. నేను చేసే ప్రతి ఆడియోస్ మీరు యూట్యూబ్లో వినాలి అని అనుకుంటే గురు స్పేస్ దేవా స్పేస్ దత్తా స్పేస్ ఆడియోస్, గురుదేవ దత్తా ఆడియోస్ అని యూట్యూబ్లో ఉంటుంది. అందరూ పారాయణ వినగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు. ఈరోజు మనం పోకల దమ్మక్క గురించి తెలుసుకుందాం. ఈమె ఏం చేశారు, స్వామివారి కోసం ఏ సేవ చేశారు, ఈమె ఎలా ఉండేవారు, ఏ శతాబ్దానికి చెందినవారు, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. మనకు స్పష్టంగా సప్రమాణికంగా అందిన చరిత్ర ప్రకారం పోకల దమ్మక్క సేవ ప్రధానమైనది. 17వ శతాబ్దానికి చెందిన ఈమె భద్రాచలం పరిసరాలలోని ఒక కుగ్రామంలో నివసిస్తూ ఉండేది. ఆ కుగ్రామానికి బద్రిరెడ్డిపల్లి అని పేరు. దమ్మక్క నిరుపేద. అడవిలో దొరికే కట్టె పుల్లలను, పండ్లను ఏరుకొని వాటిని పల్లెవారికి అమ్ముతూ మనుగడ సాగించేది. ఆమెకు ఒకనాటి తెల్లవారుజామున ఒక కల వచ్చింది. ఆ కలలో భద్రాద్రి రాముడు సాక్షాత్కరించాడు. దమ్మక్క, నేను నీ రాముడిని, నీవు నిత్యం కొలిచే దేవుడిని. నీ సేవ కోసం నీకు సమీపంలోని కొండ మీదే ఉన్నాను. రా, వచ్చి నన్ను సేవించు అని పలికి అంతర్ధానమైనాడు. దమ్మక్క దబాలున లేచి కూర్చుంది. వీణుల తేనెలు కురిసిన ఆ మాటలు ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఆగలేకపోయింది. గబగబా కాలకృత్యాలు తెచ్చుకొని స్నానం చేసి పూలు పండ్లు తీసుకొని కొండవైపు పరుగులు పెట్టింది. ఎక్కడ లేని ఓపిక తెచ్చుకుంటూ కొండనెక్కింది. రామా, రామయ్య, ఎక్కడయ్యా అంటూ దిక్కులు పిక్కటిల్లేలా పిలుస్తూ అరుస్తూ పిచ్చిదానిలా తిరిగింది. రామయ్య దర్శనం కాలేదు. పొద్దువాలిపోవడంతో నిరాశగా గుడిసెకు చేరుకుంది. కుక్కిన మంచంలో పడుకుంది. నిన్నటి కలనే తలుచుకుంటూ కనుల నీరు కారుస్తూ నిద్రలోనికి జారుకుంది. అరుణోదయాన మళ్ళీ ఆ అందమైన కళ. చతుర్భుజాలలో శంఖ చక్ర ధనుర్బాణాలను ధరించి చిరునవ్వులు చిందిస్తూ మళ్ళీ రాముడు ప్రత్యక్షమయ్యాడు. దమ్మక్క, రా, ఆ కొండపైన పెద్ద తాటి చెట్టుకు సమీపంలో ఉన్న పొగడ చెట్ల క్రింద పుట్టలో ఉన్నాను. ఆనాడు శబరి నా కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఈనాడు నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను. రా అని పిలిచాడు. హఠాత్తుగా కనులు తెరిచింది. కళ చెదిరిపోయింది. ముందు నాటిలాగే మురిసెల దమ్మక్క మూలుగుతూ రొప్పుతూ కొండనెక్కింది. కలలో రాముడు చెప్పిన చిరునామాను వెతికింది. పెద్ద పొగడ చెట్టు కనిపించింది. ఆదిశేషువులో ఉన్న ఆ చెట్టు నీడలో ఒక పెద్ద పుట్టను చూసింది. పొగడ పడగల నీడలోనున్న ఆ పుట్ట వద్దకు చేరింది. దివ్యానుభూతిని పొందింది. మేలు పులకరించేలా మేళతాళాల మంగళవాద్యాలు వినిపిస్తున్నాయి. మేళగాళ్ళు కనిపించట్లేదు. మంత్రాలు శృతి శుభంగా వినిపిస్తున్నాయి. మహర్షులు కనిపించట్లేదు. భయంగా, ప్రియంగా, వినయంగా, ప్రణయంగా పుట్టలోనికి తొంగి చూసింది. కనులు మిరుమిట్లు గొలిపేలా కాంతులు విరజిమ్మాయి ఆ పుట్ట నుండి. లోపల దేదీప్యమానంగా వెలిగే విగ్రహాలను గమనించింది. తనకు కళ్ళలో కనిపించిన కళ్యాణరాముని కమనీయ రూపాన్ని గుర్తించింది. ఆ పుట్టకు ప్రదక్షిణం చేస్తున్నట్లుగా తిరుగుతూ ఆ పుట్టకు ఉన్న ప్రతి కన్నుల నుండి దర్శించింది. దమ్మక్క మేను పులకించిపోయింది. వడలు కంపించింది. కనులు ఆనంద బాష్పాలతో చెమ్మగిల్లాయి. డగ్గు దిక్కతో దమ్మక్క బిగ్గరగా రామయ్య, నా తండ్రి అంటూ అరిచింది. ఆ అరుపుకు పర్వతమంతా 10 మార్లు ప్రతిధ్వనించింది. పల్లె వాళ్ళంతా పరిగెత్తుకుంటూ వచ్చారు. అవ్వా, ఏమైంది అని ఆదుర్తగా అడిగారు. పుట్టలోనున్న వాల్మీకి రాముడిని చూపించింది. అంతా అవాక్కయ్యారు. పడి దండాలు పెట్టారు. దమ్మక్క పుట్ట చుట్టూ శుభ్రం చేసింది. గోదావరి నీళ్ళతో పుట్టలో రాముడికి స్నానం చేయిద్దాం రండి అని అందరినీ పిలిచింది. దమ్మక్క కాలు కదిపే అవసరం లేకుండా అందరూ కడవళ్లతో నీళ్లు తేవడం ప్రారంభించారు. దమ్మక్క పుట్ట వద్దనే నిలబడి అభిషేకం చేసింది. అనుకోకుండా 100 కడవళ్లతో అభిషేకం చేసింది దమ్మక్క. పుట్టలోనున్న రాముడికే కాక గుట్టగా ఉన్న భద్రుడికి కూడా అభిషేకం జరిగింది. ధన్యురాలైంది దమ్మక్క. నీటి ధారలకు పుట్ట కరిగిపోయింది. పొట్ట నుండి అప్పుడే పుట్టిన పసిబాలుడిలా శ్రీరాముడు ముగ్ధ మోహన రూపంతో దర్శనమిచ్చాడు. చేతులు పైకెత్తి
నమస్కరిస్తూ అంతా చిత్తహుల్లా అయిపోయారు. ఎప్పటికో తేరుకున్నారు. ఆ వాల్మీకి రాముడు ఉదంతాలను నెమరు వేసుకుంటూ వారి వారి నెలవలకు చేరుకున్నారు. దమ్మక్క కొండ దిగలేదు, అక్కడే ఉండిపోయింది. రాముని విడిచి రాబుద్ది కావడం లేదు. రాముడితో పాటు తాను అక్కడే కాపురం పెట్టేసింది. రాత్రి పగలు ఆ రాముని సేవలోనే గడిపేస్తుంది. తాడి చెట్టు రాల్చిన తాటాకులన్నీ ఏర్చి కూర్చి రాముడికి పందిరి వేసింది. నిత్యం గోదావరి నీళ్లతో శ్రీరాముడిని అభిషేకం చేయడం, పొగడపూలతో పూజ చేయడం, తాడిపండు నివేదించడం ఇది దమ్మక్క దినచర్య. ఆ దివ్యమూర్తుల ముందుగా కొంచెం దూరంలో ధ్వజస్తంభంలా ఒక తాడి చెట్టు ఉంది. దమ్మక్కకు అదే తోడు నీడ అయింది. ఏ మహనీయుడిలా చెట్టుగా మారాడో తెలియదు కానీ రాముని పందిరి కోసం ఆకులను రాల్చి ఇచ్చిన ఆ చెట్టే ప్రతి నిత్యం ఒక్కొక్క పండును రాల్చేది. దమ్మక్క దానినే రాముడికి నైవేద్యం పెట్టేది. దానినే ప్రసాదంగా తాను ఆరగించేది. ప్రతి నిత్యం పండు కోసం చెట్టును ప్రార్థించడం తప్ప ఆ వింతను అంతగా పట్టించుకునేది కాదు. రాముడు తలుచుకుంటే మహిమలకు కొదవా అని అనుకునేది. ఆ విధంగా దమ్మక్క పూజ సాగుతోంది. అది గోల్కొండను రాజధానిగా చేసుకొని దేశాన్ని అబుల్ హసన్ షా అనే రాజు పరిపాలిస్తున్న కాలం. అతనికి తానీషా అని పేరు. అతని ఏలుబడిలోనిదే భద్రాచల ప్రాంతమంతా. ఆ కాలంలో ఈ ప్రాంతాలను హస్నాబాద్ పరగనాగా వ్యవహరించేవారు. తానీషా తన ప్రధానమంత్రి సేనాధిపతులైన అక్కన్న మాదన్నలకు మేనల్లుడైన కంచర్ల గోపన్నను ఆ హస్నాబాద్ పరగనాకు తహసీల్దార్గా నియమించారు. సర్వసమర్థుడు, విద్యావేత్త అయిన గోపన్న అనతి కాలంలోనే రాజుకు విశ్వాసపాత్రుడయ్యాడు. ఒకనాడు గోపన్న సపరివారంగా హస్నాబాద్ పరగనాలోని బద్రిరెడ్డిపల్లి ప్రాంతానికి పన్నులు వసూలు చేయడానికే వచ్చాడు. పల్లె అంతా నిర్మానుష్యంగా ఉంది. కనిపించిన ఒక ముసలావిడిని కారణమేమిటని అడిగాడు కంచెల్ల గోపన్న. ఇక్కడికి కూతవేటు దూరంలోని ఒక కొండపై రాములు వాళ్ళు వెలిశారని విన్నవించాడు ఆ ముదుసలి. స్వతహాగా శ్రీరామ భక్తుడైన గోపన్నలో తన ఇలవేల్పును సేవించుకోవాలని ఆత్రం మొదలైంది. ఆ ముదుసలి చెప్పిన బాట వెంబడి గబగబా బయలుదేరాడు. కొండ ఎక్కి జనం మధ్య నుండి దూసుకుంటూ వెళ్ళి దమ్మక్క పూజిస్తున్న ఆ దివ్యమూర్తులను కనుగొన్నాడు. ఆ అందాల రాముని రూప సౌందర్యాన్ని చూసి మైమర్చిపోయాడు. తమకంతో తన్మయత్వంతో శ్రీ రఘురామ, చారు తులసీదళధామ, దాశరథి, కరుణాపయోనిధి అంటూ శ్రీరాముని కీర్తిస్తూ దాశరథి శతకాన్ని ఆసువుగా గానం చేశాడు. అక్కడున్న వారంతా ఒళ్ళు మరచి నాట్యం చేయసాగారు. అక్కడకు చేరుకున్న రాజభటుల ద్వారా దమ్మక్క గోపన్నను తహసీల్దార్గా తెలుసుకుంది. గోపన్నను కలిసి తన స్వప్న వృత్తాంతమంతా చెప్పింది. 7 లోకాల నేలే రామచంద్ర మహాప్రభువు ఇలా ఎండావానల్లో ఉండిపోవడం మన రాజ్యానికి రాజుకి క్షేమం కాదని చెప్పింది. ఎండలో ఎండుతూ వానలో నానుతూ కొండపై కొలువున్న కోదండరామునికి ఎలాగైనా సరే కోవెల కట్టమని కాళ్ళ వేళ్ళపడి ప్రాధేయపడింది. ఆశ్చర్యపోయాడు. ఎంత భక్తి! ఆమెలో శబరిని దర్శించాడు. దమ్మక్కకు అపర శబరిగా మనసులోనే అభినందించాడు. వాస్తవానికి వైకుంఠరాముని సేవించగానే తన మదిలో మెదిలిన మొదటి యోచన ఆలయ నిర్మాణమే. తన సంకల్పాన్ని దమ్మక్క మాటల ద్వారా శ్రీరాముడు బలపరిచినట్లుగా భావించాడు. సఫలమైనట్లుగా సంభావించాడు. శ్రీరామానుగ్రహం కలిగిందని ఆనందించాడు. అప్పటికప్పుడే భటులను పంపించి తన ఆచార్యులైన శ్రీ రఘునాథ భట్టర్ వారిని సగౌరవంగా రప్పించాడు. గోపన్న ముందే పంపిన వర్తమానం ప్రకారం భట్టర్ వారు పండిత ప్రకాండులతో పురాణ గ్రంథాలతో అక్కడికి విచ్చేశారు. శ్రీరాముడు ఇక్కడ స్వయం వ్యక్తం కావడానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి పండితులందరూ పురాణ గ్రంథాలను ఆమూలాగ్రం అన్వేషించారు. బ్రహ్మ పురాణాన్ని పరిశీలిస్తున్న భట్టర్ వారికి గౌతమి మహత్య ఖండంలో భద్రాచల క్షేత్ర చరిత్ర కనిపించింది. ఆనందంతో అందరికీ సంక్షిప్త సుందరంగా క్షేత్ర ప్రసిద్ధిని ప్రస్తావించారు. గోపన్న, దమ్మక్క మొదలగు వారందరూ తామున్న కొండను భద్రాచలంగా గుర్తించారు. భద్ర మహర్షి తపఫలంగా అవతరించిన స్వామిని భద్రాద్రి రామునిగా, భద్రాద్రి వరదునిగా తెలుసుకున్నారు. అద్భుతమైన భద్రాద్రి క్షేత్ర చరిత్రను సమగ్రంగా తెలుసుకొని సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. గోపన్న వెంటనే గ్రామీణులందరినీ ఉద్దేశించి, ప్రజలారా, విన్నారు కదా భద్రాచల క్షేత్ర వైశిష్టాన్ని.
భద్రాద్రి రాముని మహత్యాన్ని మనమంతా కలిసి రాముని ఆలయాన్ని నిర్మించుకుందాం. ఈ నిర్మాణ యజ్ఞంలో మనందరి భాగస్వామ్యం వల్ల మన ద్రవ్యానికి పవిత్రత ఏర్పడుతుంది. మనం చరితార్థులమవుతాము అని వివరించాడు. రాముడికి కట్టే కోవెలకు తామే నిర్మాతలమన్న భావన వారిలో అమందానందాన్ని కలిగించింది. వారంతా ముక్త కంఠంతో ఇలా అన్నారు: గోపన్న మహాశయ, త్వరలో మేమంతా కలిసి చందాలు పోగు చేసి సమర్పిస్తాం. అయితే ఈ శుభకార్యానికి, ఈ మహాయజ్ఞానికి ఆలస్యం కాకుండా మీ వద్దనున్న సర్కారు పైకంతో పనులు ప్రారంభింప చేయండి అని ప్రార్థించారు. ప్రజల కోసమే ప్రభుత్వం, ప్రజలకు యోగక్షేమాలను కలిగించడం కోసమే ప్రభుత్వ ధనం, ప్రజల అవసరాలను తీర్చడం, సౌకర్యాలను కల్పించడం తహసీల్దార్గా తన బాధ్యత. ఇది ప్రజాభీష్టం అని మనస్సులో నిర్ణయించుకున్నాడు. ప్రజావచనాన్ని ప్రభువుల శాసనంగా భావిస్తున్నాను అంటూ గోపన్న గురువర్యుల వైపు చూశాడు. భట్టర్ వారు ఆనందంగా తల పంకించి ఆమోదముద్రను తెలుపుతూ, ఇది ప్రభువుల శాసనం మాత్రమే కాదు, మహాప్రభువైన శ్రీరామచంద్రుని ప్రశాసనం అంటూ ఆచార్యవర్యులు మంగళాశాసనం చేశారు. అందాల రామునికి ఆలయ నిర్మాణం ప్రారంభమైంది. పనులన్నీ చకచకా శరవేగంతో జరిగిపోతున్నాయి. నిర్మాణ విషయంలో తాపీ మేస్త్రీలందరూ నిమిత్తమాత్రులే అయ్యారు. ఏదో అదృశ్య శక్తి వెనుక నుండి నడిపిస్తున్నట్లుగా అనతి కాలంలోనే ఆలయ నిర్మాణం పూర్తయింది. రాజసాలులకే రాజగోపురం, చూడముచ్చటగా కొలువు తీరిన చుట్టగుళ్ళు, దివ్య విమానంతో తేజరులే గర్భాలయం, ప్రాకారాలు, మండపాలు, ఇలా భద్రాద్రి రాముని ఆలయం భవ్యమైన రీతిలో రూపుదాల్చింది. గోపన్న ఒక ప్రక్క ఆలయ నిర్మాణం సాగుతుండగానే కిరీటాలను, చింతాకు పథకం మొదలగు ఆభరణాలను, అవసరమగు వస్తువులను తయారు చేయించాడు. ఆలయానికి కావలసిన అన్ని హంగులను సమకూర్చాడు. ఒకవైపు ఆలయ నిర్మాణం, ఆభరణాల నిర్మాణం జరుగుతూ ఉండగానే గోపన్న మనసెరిగిన గురువులు శ్రీ భట్టరాచార్యుల వారు ఆరాధన, సంకీర్తనల వైపు దృష్టి సారించారు. శ్రీ వైష్ణవ సంప్రదాయానికి మూలక్షేత్రమైన శ్రీరంగ క్షేత్రం నుండి శ్రీ పాంచరాత్రాగమ శాస్త్ర విద్వాంసులైన 5 కుటుంబాల వారిని, సంకీర్త సంప్రదాయాన్ని ఎరిగిన 3 హరిదాసుల కుటుంబాల వారిని రప్పించారు. గోపన్నతో పాటు అందరికీ శ్రీరామతారక మంత్రాన్ని ఉపదేశించారు. ఆరాధనా విధానాలను సూచించారు. ఆలయంలో కట్టుబాట్లను విధించారు. హరిదాసులకు భజన సంప్రదాయ రీతులను వివరించారు. భద్రాద్రి రాముని ఆలయ ప్రతిష్టా మహోత్సవానికి శుభముహూర్తాన్ని నిశ్చయించారు. ఆలయానికి సమీపంలో యాగశాల నిర్మించబడింది. ప్రతిష్టాంగ కార్యక్రమాలు వైభవోపేతంగా జరుగుతూ ఉన్నాయి. అధివాసాల సమయం ఆసన్నమైంది. గర్భాలయంపై ప్రతిష్ఠించవలసిన సుదర్శన చక్రం కనిపించలేదు. అంతటా వెతికి వెతికి విసిగి వేసారిపోయారు. గోపన్నకు దుఃఖం ముంచుకొచ్చింది. నేనేదో అపరాధం చేశాను, నా వల్ల భద్రాద్రి ప్రతిష్ట ఆగకూడదు అని లోలోన మదనపడ్డాడు. ఆత్మత్యాగానికి పూనుకున్నాడు. స్వామి శ్రీరామ, నీ దాసుడిని అయిన నన్ను స్వీకరించి నీ సుదర్శన చక్రాన్ని అనుగ్రహించు. భద్రాచల ప్రతిష్టను నిర్విఘ్నం చెయ్యి అంటూ గోదావరిలో దూకేశాడు. గోపన్న తలకు ఏదో తాకినట్లు అనిపించింది. ఎవరో తన్ను ఒడ్డుకు లాగుతున్నట్లు అనిపించింది. కనులు తెరిచి చూశాడు. ఆశ్చర్యపోయాడు. తాను తీరానికి సమీపంలో ఉన్నాడు. తన తల వద్ద పెద్ద సుదర్శన చక్రం దగదగా మెరుస్తూ కనిపించింది. దాన్ని తీసుకుని లేచి నిల్చున్నాడు. గోదావరిలో నడుం లోతులో తానున్నాడు. తలపై సుదర్శన చక్రాన్ని ధరించి పట్టరాని పరమానందంతో శ్రీరామ భజన చేస్తూ ఒడ్డుపైకి చేరాడు. భక్తజనమంతా ఆ మహాభక్తుని చూసి హర్షధ్వానాలు చేశారు. శ్రీరామనామస్మరణంతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోయింది. దేవదత్తమైన ఆ సుదర్శన చక్రాన్ని శిరసా వహిస్తూ వస్తున్న గోపన్నను చూసి భట్టర్ వారు, గోపన్న, రాముడు నీ ఆర్తిని ఆలకించాడు. నిన్ను దాసునిగా గ్రహించాడు. నీవు రామదాసుడివి. రాముడి మహిమలను లోకంలో చాటడానికి అవతరించిన కారణజన్ముడివి. నీకు ఆచార్యుడైన నా జన్మ చరితార్థమైంది నాయన అంటూ హర్షాతిరేకంతో ఆలింగనం చేసుకున్నారు. ఆ మాటలను విన్న అందరూ ఒక్కసారిగా జయహో రామదాస జయహో అంటూ హర్షధ్వానాలు చేశారు. ప్రతిష్టా కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతోంది.
రామదాసు ఆజ్ఞతో భటులు గోపన్న ఊరైన నేలకొండపల్లికి వెళ్ళి వారి భార్య కమలమ్మ గారిని కుమారుడు రఘురాముని తోడ్కొని వచ్చారు. ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వహించే యాజ్ఞికులైన విద్వాంసులు శ్రీరామదాసు దంపతులచే పూజా కార్యక్రమాలను చేయించారు. శుభముహూర్తానికి సమయం ఆసన్నమైంది. భక్త రామదాసు తమ ఆచార్యులైన భట్టర్ వారి శ్రీహస్తాల మీదుగా గర్భాలయంపై సుదర్శన చక్ర ప్రతిష్ఠ చేయించారు. శ్రీ వైష్ణవ సంప్రదాయానుగుణంగా శ్రీ పాంచరాత్ర దివ్యాగమోక్తంగా భద్రాచల క్షేత్ర ప్రతిష్ఠ చారిత్రాత్మకంగా వైభవోపేతంగా జరిగింది. అప్పటికి భద్రాద్రి రాముని మహిమలు, భక్త రామదాసు భక్తి ప్రపత్తులు దేశవ్యాప్తం కాసాగాయి. భక్తులు తండోపతండాలుగా వచ్చి శ్రీరాముని సేవిస్తూ భక్త రామదాసు ఆలపించే భద్రాద్రి రాముని కీర్తనలకు వింటూ పరవశించిపోతూ ఉన్నారు. వచ్చిన భక్తులందరికీ ప్రసాదంగా అన్న సంతర్పణ నిరంతరాయంగా జరుగుతోంది. ఒకనాడు రామదాసు కుమారుడు రఘురాముడు ఆటలాడుకుంటూ కాలుజారి గంజిగుంటలో పడి ప్రాణాలు విడిచాడు. అన్న సంతర్పణను గావిస్తున్న రామదాసుకు ఈ వార్త తెలిసింది. నిశ్చేష్టుడైపోయాడు. ఏం చేయాలో తోచలేదు. అన్న సంతర్పణకు ఆటంకం కలగకుండా పురమాయించి పరుగున ఆ ప్రాంతానికి చేరుకున్నాడు. అప్పటికే కన్న కొడుకును ఒడిలో పడుకోబెట్టుకొని కన్నీరు మున్నీరుగా విలిపిస్తోంది కమలమ్మ. భర్తను చూడగానే తట్టుకోలేని దుఃఖంతో గొల్లుమంది. భార్యను ఓదార్చాడు. శ్రీరాముడే మనకు రక్ష అంటూ దుఃఖాన్ని తిరగమింగుతూ కొడుకును చేతులతో ఎత్తుకొని కోవెల వద్దకు వచ్చాడు. రాజగోపురం ముందు రఘురాముని పడుకోబెట్టాడు. ఎంత తమాయించుకున్నా ఆగని దుఃఖంతో రామ రఘురామ అంటూ బిగ్గరగా విలపించాడు. రక్షించు దొరవని నమ్మితి, నన్ను శిక్షించి తప్పేమి చేసితి అంటూ కీర్తించాడు. దాశరథి దయచూడవయ్యా, కరుణాపయోనిధి కరుణకరించవయ్యా అంటూ ప్రార్థించాడు. రామదాసు యొక్క అనన్య భక్తికి సంతోషించాడు శ్రీరాముడు. అశేష భక్తజనం చూస్తూ ఉండగా భద్రాద్రి రాముని అభయహస్తం నుండి దివ్య కాంతి రేఖలు బాలునిపై ప్రసరించాయి. అంతా బిగ్గరగా రామనామ సంకీర్తన చేయసాగారు. రఘురాముడు నిద్ర నుండి మేల్కొనేవాడిలా కళ్ళు నిలుముకుంటూ లేచి కూర్చున్నాడు. కనుల ముందు జరిగిన సంఘటనతో అందరూ సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయారు. భద్రాద్రి రాముని మహిమలను వేణోళ్లా కొనియాడారు. ఈ తతంగమంతా గమనిస్తున్న రాజభటులలో కొందరు అసూయ ద్వేషాలతో తానీషా ప్రభువుకు ఫిర్యాదు చేయాలని గుర్రాలనెక్కి గోల్కొండ వైపు దౌడు తీశారు. కొలువుకూటంలోనున్న తానీషాకు హస్నాబాద్ తహసీల్దారు అయిన కంచెల గోపన చేసిన భద్రాద్రి దేవాలయ నిర్మాణం విషయాన్ని ఫిర్యాదు రూపంలో విన్నవించారు. తన అనుమతి లేకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడమే కాక సర్కారీ పైకాన్ని కూడా ఖర్చు చేయడాన్ని జీర్ణించుకోలేకపోయాడు తానీషా. మండిపడ్డాడు. ఇదే అదనగా కొందరు అసూయాపరులు తానీషాకు గోపన్న మీద ఉన్న విశ్వాసం వీగిపోయేలా అగ్నికి ఆజ్యం పోశారు. కోపంతో కొరకరలాడుతూ గోపన్నను బందీని చేసి తీసుకుని రండి అని హుంకుం జారీ చేశాడు. తమ పాచికలు పారినందుకు లోలోన సంతోషించారు కొందరు. పరిష్కారాలను సూచనలు చేస్తున్నాడు రామదాసు. ప్రజలంతా రామదాసు మాటలను భక్తి శ్రద్ధలతో వింటున్నారు. భక్తవరేణ్యుడైన రామదాసును బందీని చేయడానికి భటులు భయపడ్డారు, బాధపడ్డారు. ప్రభువుల ఆజ్ఞను నివేదించారు గోపన్నకు. ప్రభువుల ఆజ్ఞ శిరసావహించవలసినదే అని భక్త రామదాసు బందీ అయ్యాడు. చేతులకు సంఖ్యలను తగిలించారు. అన్ని గ్రామాల ప్రజలు అడ్డుకున్నారు. భక్త రామదాసు గారిని విడిచిపెట్టండి, ఆయన మహాత్ముడు. ఇదంతా ప్రజాభిష్టంతో జరిగిన మహత్కార్యం. మమ్మల్ని బంధించండి, ఆ మహాత్ముని మర్యాదగా విడిచిపెట్టండి అని తిరగబడ్డారు. ఇది ప్రభువుల ఆజ్ఞ. వారిని దర్శించి వారితో విన్నవించడం నా బాధ్యత. ఎవరూ ఆటంకపరచకండి. భద్రాద్రి రామచంద్ర మహాప్రభువునకు అన్ని సేవలు ఆటంకం లేకుండా కొనసాగించండి అంటూ రామదాసు అందరినీ శాంతపరిచి ఆలయ బాధ్యతలను అక్కడి పెద్దలకు అర్చక స్వాములకు అప్పచెప్పి దండనాయకుని వెంట గోల్కొండకు బయలుదేరాడు. రామదాసును రాజదర్బార్లో ప్రవేశపెట్టారు. ప్రశాంతమైన మోము, నిశ్చలమైన దృష్టి, నుదుట తిరునామం, పంచే ఉత్తరీయాలు, కాళ్లకు గజ్జెలు, చేతిలో తంబుర పట్టుకొని ప్రవేశించిన రామదాసుని చూడగానే దర్బారులోని వారంతా అప్రయత్నంగా లేచి నిల్చొని చేతులు జోడించారు. తానీషాకు ఈ స్థితి తప్పలేదు. ఒక్కసారి తేరుకున్నారు అందరూ.
అనుమతి లేకుండా సర్కారు సొమ్ముతో ఆలయం కట్టిన విషయాన్ని గురించి గద్దించాడు తానీషా. జహాపన, ఇది దైవ కార్యం. అక్కడి ప్రజలంతా ప్రాణాల కంటే ఎక్కువ ప్రేమగా కోరిన ప్రజా కార్యం. వారి అవసరాలను తీర్చడానికి, వారి యోగక్షేమాలు చూడటానికే కదా ప్రభువులు నన్ను ప్రజా అధికారంగా నియమించారు. వారి అభిష్టాన్ని కాదనలేకపోయాను అన్నాడు రామదాసు. అయితే అనుమతి లేకుండా సర్కారు సొమ్మును వెచ్చిస్తావా అని మళ్ళీ నిప్పులు చెరిగేలా మండిపడ్డాడు తానీషా. ప్రభు, ఇది సర్కారీ సొమ్ము కాదు, ప్రజల సొమ్ము. పన్నుల రూపంలో వారు కట్టినదే. వారికి ఏ సౌకర్యాలు చేయకుండా, వారి అవసరాలు ఏవీ తీర్చకుండా ఉన్న మనకు వారి నుండి శిస్తులను వసూలు చేసే అధికారం లేదు. అదీగాక ఖర్చు చేసిన 6 లక్షల వెండి నాణేలకు బదులుగా అక్కడి వారు విరాళాల రూపంలో సేకరిస్తున్నారు. వాటిని త్వరలోనే ఖజానాకు సమర్పిస్తాము అన్నాడు రామదాసు వినయంగా. నీకు రాజశాస్త్రం కంటే రాముడి ఆలయం ముఖ్యమైనదా అని తానీషా మళ్ళీ గద్దించాడు. రాజు రాముని తూలనాడాడని రామదాసు సహించలేకపోయాడు. ప్రభు, మీరు ఈ గోల్కొండకు మాత్రమే ప్రభువులు. అఖిలాండకోటి బ్రహ్మాండాలకు మహాప్రభువు శ్రీరాముడు. మనమందరం ఆయన ఏలుబడిలోనే వాళ్ళమే. ప్రభువులం అనే పేరుతో ప్రజల సొమ్మును మన వినోదాల కోసం, వైభోగాల కోసం విచ్చలవిడిగా వెచ్చించే మనం ఆ మహాప్రభువుకు చిన్న గుడి కడితే తప్పేముంది? కొంతైనా మన పాపం తీరుతుంది. జహాపన, మీరు, నేను, ఈ జగత్తులో వారందరూ ఆయన పాదల దాసులమే అని ఆవేశంగా జవాబిచ్చాడు. తానీషా ఆగ్రహోదగ్రుడయ్యాడు. రామదాసుకు రాజద్రోహం కింద 12 ఏళ్లు కఠిన కారాగార శిక్షను విధించాడు. మారు మాట్లాడకుండా సభ నుండి నిష్క్రమించాడు తానీషా. అందరికీ ఈ శిక్ష ధర్మ విరుద్ధము, అన్యాయము అని తెలిసినా ఎవరూ ఏమీ మాట్లాడలేకపోయారు. భటులు రామదాసును చెరసాలలో బంధించారు. రాముడి గుడి కంటే రాజు ఆజ్ఞ ముఖ్యం అని రామదాసుతో ఒప్పించడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. చిత్రహింసలకు గురిచేశారు. రామదాసు చెక్కు చెదరలేదు, ఏ శిక్షకు బెదరలేదు. నిరంతర శ్రీరామ సంకీర్తన తత్పరుడై, నిశ్చల శ్రీ భద్రాద్రి రామధ్యాన నిమగ్నుడై అన్ని శిక్షలను శ్రీరామ రక్షలుగానే భావించాడు. భవబంధాలను తొలగించడానికే భద్రాద్రి రాముడి బంధాలను తొలగించాడని భావించాడు. అన్ని ప్రారబ్ధ కర్మలను అనుభవింపచేసి తన సాన్నిధ్యాన్ని ప్రసాదించడానికే ఇలా చిత్రహింసలను పెట్టిస్తున్నాడని సంపాదించుకున్నాడు. అప్పుడప్పుడు బాధలకు తట్టుకోలేక సీతారామస్వామి, నే చేసిన నేరములేమి అని కీర్తిస్తూ నిలదీసేవాడు. ఏ తీరున నన్ను దయచూచెదవో ఇలవంశోత్తమ రామ అని కీర్తిస్తూ ఒక్కొక్కసారి ప్రార్థించేవాడు. మరొక్కసారి పలికే బంగారమాయన కోదండపాణి అంటూ చనువుతో దబాయించేవాడు. శిక్ష పేరుతో ఎవరు ఎంతగా చిత్రహింసలు పెడుతున్నా శ్రీరాముని కీర్తిస్తూనే అన్ని బాధలు భరించేవాడు, అన్ని హింసలు సహించేవాడు. తట్టుకోలేని బాధ కలిగినప్పుడు ఆ రాముడిని ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర అంటూ నిందించేవాడు. అబ్బా, తిట్టి తినని ఆయాస పడబోకు రామచంద్ర అంటూ నివేదించుకునేవాడు. ఎన్ని బాధలు కలిగినా ఆయన్నే పొగిడాడు, ఆయన్నే తెగిడాడు, ప్రార్థించాడు, ప్రాధేయపడ్డాడు. ఇలా అనన్య భక్తికి అద్భుతమైన తార్కాణంగా నిలిచిపోయాడు. ఈ అనన్య భక్తి కరుణాపయోనిధి అయిన శ్రీరాముణ్ణి కదిలించింది. శ్రీరామదాసుని ప్రారంధం తీరిపోయింది. అతడిని కటాక్షించవలసిన తరుణం ఆసన్నమైనదని భద్రాద్రి రాముడు సన్నద్ధమైనాడు. ఆ రాత్రి భద్రాచల దివ్యక్షేత్రంలో సీతారాముల పవలింపు సేవ జరుగుతోంది. ఏకాంత సేవా వైభవాన్ని చెరసాలలో ఉండే భావిస్తున్నాడు రామదాసు. నా రామునికి ఇలా సుగంధాలు పోస్తున్నారు, నా సీతమ్మ తల్లికిలా విరుల సరులను అలంకరిస్తున్నారు, తాంబూలాన్ని సమర్పిస్తున్నారు, మధురాలు నివేదిస్తున్నారు. ఇలా తలుపులలోనే ఆ దివ్య దంపతుల ఏకాంత వైభోగాన్ని భావించాడు, సంభావించాడు. నన్ను ప్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నన్ను ప్రోవమని చెప్పవే అంటూ ఏకాంత సమయంలో నీ కాంతునితో చెప్పి నన్ను రక్షించమని చెప్పవే తల్లి అంటూ సీతమ్మను ప్రార్థించాడు. శ్రీరామచంద్రుడు నాపై చలము చేసినాడు. సీతమ్మ చెప్పవమ్మ, జనకతనయ నా మనవిని గైకొని జగజ్జనకునితో తెలుపవే అంటూ హృదయం ద్రవించేలా ప్రాధేయపడ్డాడు. రామదాసు వేదన నివేదన ఫలించాయి. అమ్మ సిఫారసు చేసింది. రామయ్యలో రక్షణ దీక్ష కలిగింది. ఆ అర్ధరాత్రి
ఒక అద్భుతం జరిగింది. భద్రాచల రామాలయం నుండి శ్రీరామలక్ష్మణులు ఇద్దరు మహాపురుష లక్ష్మణ లక్షితాలైన మానుష రూపాలను ధరించి సిపాయి వేషాలను అలంకరించుకున్నారు. విల్లుమ్మలను వీడలేదు. లక్ష్మణుడు 6 లక్షల బంగారు నాణెముల పట్టుమూటను చేతపట్టుకున్నాడు. అందాల అన్నదమ్ములు ఇద్దరు గోల్కొండ వైపు అతి వేగంగా అడుగులు వేశారు. గర్భాలయం ముందున్న గరుత్మంతుడు, హనుమంతుడు దీన్ని గమనించారు. శ్రీరామ సౌమిత్రుల సిపాయి వేషాలకు తగినట్లుగా వారిద్దరు కూడా పంచకళ్యాణి గుర్రాలుగా మారిపోయారు. గరుడాశ్వంపై శ్రీరాముడు, హనుమద్వశంపై లక్ష్మణుడు మనోవేగానికి మించిన మహావేగంతో గోల్కొండ కోటకు చేరుకున్నారు. శ్రీరామచంద్రుని శ్రీపాద స్పర్శతో రాజప్రసాదం వింత కాంతులతో విరాజిల్లింది. ఆ సిపాయిలిద్దరూ తానిష సైన మందిరాన్ని చేరారు. తానిషాను తట్టి లేపారు. కనులు తెరిచిన తానిషా ముందు కాంతి పుంజాలే దర్శనమిచ్చాయి. అదిరిపోయాడు. కళ్ళు నలుముకొని తదేకంగా చూశాడు. ఆకట్టుకునే దేహ సౌందర్యంతోనున్న సిపాయిలిద్దరు కనిపించారు. అసంకల్పితంగా చేతులు జోడించి నమస్కరించాడు. రాచరికం గుర్తొచ్చి ఎవరు మీరు అని గద్దించాడు. వారిద్దరూ కర్ణపేయమైన కంఠధ్వనితో మేము రామదాసుని బంటులం, నా పేరు రామోజీ, నా పేరు లక్ష్మోజీ అంటూ చెప్పారు. వారిద్దరిని చూస్తున్న ఆశ్చర్యంతో భయంతో తడబడుతూ ఎందుకొచ్చారు అని మాత్రం అడగగలిగాడు. రామదాసు గారిని చెర విడిపించడానికి వచ్చాము. ఇదిగో వారు ఖర్చు చేసిన సర్కారీ సొమ్ము 6 లక్షల వెండి నాణాలకు బదులుగా 6 లక్షల బంగారు నాణాలు. వీటిని గ్రహించండి, రసీదు ఇవ్వండి, మా రామదాసు గారిని విడిచిపెట్టండి అంటూ కొంచెం గద్దించినట్లుగా చెప్పాడు లక్ష్మోజీ. ఆ 6 లక్షల బంగారు వరహాల మూటను తానిషా చేతిలో పెట్టాడు. అవాక్కైపోయాడు తానిషా. రసీదు ముద్ర వేయండి అంటూ శ్రీరాముడు తన ఉత్తరీయాన్ని అందించాడు. ఆ ఉత్తరీయం మీదనే రాజముద్రను వేశాడు తానిషా. ఆ అన్నదమ్ములనే తదేకంగా చూస్తూ ఆ సిపాయిలు చిరునవ్వులు చిందిస్తూ వెనుదిరిగారు. అద్భుతమైన కాంతిపుంజం ప్రత్యక్షమైంది. చూడలేక కనులు మూసుకున్నాడు. తర్వాత చూడాలనుకున్న ఆ అందాల సిపాయిలు అగుపించలేదు. వెతికాడు. ప్రాసాదమంతా తిరిగాడు. అదంతా కలయమో అనుకున్నాడు. కానీ కనుల ముందు కనిపించే కనక ప్రతిమలను కాదనలేకపోయాడు. నాణెంలో ఉన్న ఆ మాడ అంటే ప్రతిమను దీక్షగా గమనించాడు. ఆశ్చర్యం, అవి నాణాలు కావు, పట్టాభిషేక రాముని బంగారు ప్రతిమలు. దిగ్భ్రాంతి చెందాడు. సందేహం లేదు, వచ్చిన వాళ్ళు రామలక్ష్మణులే అని నిశ్చయించుకున్నాడు. చెరసాల వైపు పరుగులు తీశాడు. ఈ సంరంభానికి అంతఃపుర పరివారమంతా మేల్కొన్నారు. ప్రభువు వెంట పరుగులు తీశారు. అందరూ రామదాసు చెరసాలకు చేరుకున్నారు. చెరలో రామదాసు నిశ్చల ధ్యాన నిమగ్నుడై ఉన్నాడు. మహాభక్త రామదాస అంటూ తానిషా రామదాసును సమీపించాడు. ప్రభువు యొక్క కంఠధ్వని విని కనులు తెరిచాడు రామదాసు. అందరూ జయహో రామదాస, భద్రాచల రామదాస అంటూ జయ జయధ్వానాలు చేశారు. విషయం ఏమీ అర్థం కాలేదు రామదాసుకు. తానిషా తనకు జరిగిన శ్రీరామదర్శన వృత్తాంతాన్ని వివరించాడు. ప్రభు, మీరు భాగ్యవంతులు, నా రాముణ్ణి దర్శించారు, సేవించారు, సంభాషించారు అంటూ తానిషా చేతులు పట్టుకొని సంబరపడిపోయాడు. భక్తాగ్రేసర, ఇది నీ సాహచర్యం వల్ల నాకు లభించిన సౌభాగ్యం. మమ్ములను మన్నించు. ఇప్పుడే నిన్ను చెర నుండి విడుదల చేస్తున్నాను. అంతేకాదు, భద్రాచల ప్రాంతమంతా నీకు జాగరీకుగా సమర్పిస్తున్నాను. మహాప్రభువైన శ్రీరాముని సేవించేసుకో, మమ్మల్ని తరింపచేయి అంటూ రామదాసును సత్కరించి ఛత్ర చామరాది రాజలాంఛనాలతో పల్లకీపై భద్రాచలానికి సాగనంపాడు. ఇదిలా ఉండగా భద్రాచల దివ్యక్షేత్రంలో ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. పవలింపు సేవ అయిన తర్వాత మరునాటి బ్రహ్మ ముహూర్త కాలంలో సుప్రభాత సేవ కోసం అర్చక స్వాములు ఆలయం తలుపులు తెరిచారు. హరిదాసులు కూడా సుప్రభాత గానం చేయడానికి సంసిద్ధులయ్యారు. సుప్రభాత సేవకి తెరతీసిన అర్చక స్వామి అవాక్కైపోయారు. ఆశ్చర్యం, ఊయలలో సీతారాములు కాకుండా రామ లక్ష్మణులు ఉన్నారు. రాత్రి తాము అలంకరించిన నూలు వస్త్రాలు కాకుండా రామలక్ష్మణులకు సిపాయిలు వేసుకునే రాచరికపు దుస్తులు ఉండటాన్ని గమనించి నివ్వెరపోయారు. శ్రీరాముని ఉత్తరీయంపై తానిషా ప్రభువుల రాజముద్రను గమనించారు. నిశ్చేష్టులైపోయారు. సీతమ్మ విగ్రహం దూరంగా సింహాసనంలో ఉంది. ఇది అంతా ఒక అద్భుత మహిమగా కీర్తించసాగారు. ఇంతలో భక్త రామదాసు సగౌరవంగా సపరివారంగా భద్రాచల క్షేత్రానికి చేరుకున్నాడు.
అదిగో భద్రాద్రి. గౌతమి, ఇదిగో చూడండి. ముదముత సీత ముదిత లక్ష్మణులు కలిసి కొలువుగా రఘుపతి ఉండెడి. అదిగో భద్రాద్రి. అనుపమానమై అతి సుందరమై ధనురు చక్రమున దగదగ మెరిసెడి. అదిగో భద్రాద్రి అంటూ తన తోటి వారందరికీ భద్రాద్రిని దర్శింపచేశాడు. గ్రామస్తులు, భక్తులు అందరూ హర్షాతిరేకంతో జయహో భద్రాచల రామదాస అంటూ జయ జయ ధ్వానాలు చేస్తూ ఆనంద స్వాగతాంజలిని అందించారు. రామదాసు ఈ స్వాగతోత్సవాన్ని పట్టించుకునే స్థితిలో లేడు. ఎప్పుడెప్పుడు భద్రాద్రి రాముని సేవిద్దామా అనే ఆత్రంతో ఆలయం వైపు పరుగులు తీశాడు. భార్య కమలమ్మ, కుమారుడు రఘురాముడు మొదలగు వారందరూ అనుసరించారు. రామదాసు భద్రాద్రి రాముని ముందు సాగిలపడ్డాడు. పట్టరాని ఆనందంతో కీర్తించడం ప్రారంభించాడు. 24 అక్షరాల గాయత్రి మంత్రార్థమైన 24,000 శ్లోకాల రామాయణాన్ని 24 చూర్ణికలలో నిబంధిస్తూ ఆసువుగా సంక్షిప్త రామాయణ చూర్ణికను గానం చేశాడు. కేశవాది చతుర్వింశతి అంటే 24 మూర్తుల మంత్రాలతో సంపుటితమైన ఆ చూర్ణిక మంత్రమయంగా భాషించింది. భక్త రామదాసు గారి ఆధ్వర్యంలో భద్రాచల క్షేత్ర ఉత్సవాలు ఇనుమడింపచేశాయి. సకలోత్సవాలు సార్వభౌమ వచస్కంగా సాగుతున్నాయి. అన్నింటిలో అతి ముఖ్యమైన శ్రీరామనవమి ప్రయుక్త బ్రహ్మోత్సవాలు బ్రహ్మానంద సంభరితంగా జరుగుతున్నాయి. శ్రీరామనవమి నాడు సీతారామ కళ్యాణ మహోత్సవంలో శ్రీరామదాసు తన ఆత్మని సీతమ్మగా భావించి ఆత్మసీతను కన్యాదానం చేశాడు. 3 మాంగళ్యాలతో మాంగళ్య ధారణను చేయించాడు. పుట్టింటి జనకునిది, మెట్టింటి దశరథునిది చెరో మాంగళ్యమైతే తాను ఒక తండ్రిగా సీతమ్మకు 3వ మాంగళ్యాన్ని జతచేశాడు. ఆ 3 మాంగళ్యాల సూత్రంతోనే నేటికి సీతారాముల కళ్యాణం జరుగుతోంది. ఈ కళ్యాణోత్సవానికి తానే స్వయంగా పట్టు పీతాంబరాలను, మంచి ముత్యాలు, తలంబ్రాలను, బుక్కా పొడిని తీసుకుని వచ్చి సమర్పించేవాడు. తన తర్వాతి తరాల ప్రభువులంతా శ్రీరామచంద్ర మహాప్రభువుకు ఇలాగే ప్రభుత్వం తరపున సమర్పించేలా కట్టడి చేశాడు. హుంకుం జారీ చేశాడు. సర్వమత సామరస్యం కల సామ్యమూర్తిగా చరిత్రలో నిలిచిపోయాడు. భద్రాద్రిలో భక్త రామదాసు గారు ఏర్పరిచిన మరో పెద్ద ఉత్సవం వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవం. వేద, ఇతిహాస, పురాణ, దివ్య ప్రబంధ, ఆగమాది గ్రంథాల పారాయణలతో సాగే ఆ మహోత్సవాలలో తాను రచించిన దాశరథి శతకాన్ని కూడా అనుసంధించేవాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు ఆబాల గోపాలాన్ని అలంకరిస్తూ వారి హృదయ సీమలను అలంకరించిన శతక రత్నం ఇదే. భద్రాద్రి రాముని సేవలో శేష జీవితాన్ని గడుపుతూ భక్తి ప్రపూర్ణములైన కీర్తనలను లోకానికి అందిస్తూ భక్త రామదాసు అంత్యకాలంలో శ్రీరామ సాయుధ్యాన్ని పొందాడు. కొద్ది కాలం గడిచిన తర్వాత భద్రాద్రి రామాలయాన్ని సకలోత్సవ పరిపుష్టంగా తీర్చిదిద్దిన మరో రామదాసు రాజా తూము లక్ష్మీ నరసింహదాసు. రామదాసు వారి తర్వాత వచ్చిన వారండి వీరు. భక్త రామదాసు గారి యొక్క ప్రభావంతో ప్రభుత్వ ఉన్నతోద్యోగాన్ని కూడా విడనాడి భద్రాద్రి రామ పదారవింద సేవానురక్తుడై తన జీవితాన్ని శ్రీరామ సేవలో అంకితం చేసిన ధన్యాత్ముడు. ఈ దాసవరుడు భద్రాద్రిని భజన సంప్రదాయానికి కేంద్ర స్థానంగా మలిచాడు. తెలుగు కీర్తనలతో తిరువారాధన జరిగే విధంగా 10 రకాల ఉత్సవాలను ఏర్పరిచి భద్రాద్రి రాముని తెలుగువారి ఇలవేల్పుగా నిలిపాడు. వీరికి అన్ని విధాల చేదోడు బాదోడుగా ఉంటూ వరద రామదాసు అనే మరో భక్తుడు కూడా భద్రాద్రి రాముని సేవించి తరించాడు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు మహాప్రభువు శ్రీరాముడే అన్న సత్యాన్ని స్ఫురింపచేస్తూ ప్రతి నిత్యం ప్రభుత్వోత్సవాన్ని ఏర్పరిచాడు. అదే దర్బార్ సేవ. దర్బార్లో కొలువు తీరిన కోదండరాముడి కోరికలన్నీ తీరుస్తాడు. ఆ పన్నుల ఆర్తిని తీర్చే ఆపదుద్ధారకుడే రక్షిస్తాడు. రామ నీ వాడిని అని నమ్మిన వారిని దీక్షగా రక్షిస్తాడు. భవబంధాలను తొలగించే భవ విరాముడిడిగో, భారతీయుల భాగధేయంగా వెలసిన భద్రాద్రి రాముడిడిగో, తెలుగువారి ఇలవేల్పుగా తెలుగునాట కొలువున్న అందాల రాముడిడిగో సేవించండి. ఈ భద్రాచల దివ్యక్షేత్రంలో 3 నాళ్ళు నివసిస్తే ముక్తి లభిస్తుంది. ఆదివారం నాడు
3 మార్లు భద్రగిరి ప్రదక్షిణం చేస్తే భూ ప్రదక్షిణం చేసినంత ఫలం ప్రాప్తిస్తుంది. ఇక్కడే ఆచరించే స్నాన దాన తపో యజ్ఞాదులన్నీ 1,000,000 రెట్లు ఫలాలను అందిస్తాయి. భద్రాద్రిలో ఒక భక్తునికి చేసే అన్నదానం 1,000,000 మందికి చేసిన దానంతో సమానం. ఈ క్షేత్రంలో ప్రతి ఏటా సార్వభౌమ వర్చస్కంగా సాగే శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవాన్ని సేవించిన వారు 100 అశ్వమేధ యాగాలు ఆచరించిన ఫలాన్ని పొందుతారు. వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారంలో గరుడ వాహనంపై వేంచేసి ఉన్న వైకుంఠరాముని సేవించిన వారు తప్పక మోక్ష సామ్రాజ్యాన్ని అలంకరిస్తారు. ఇలా బ్రహ్మపురాణం భద్రాద్రి క్షేత్రం మహత్యాన్ని వేనోళ్లా కొనియాడింది. భద్రాద్రి నిలయం రామం సత్వపాపై ప్రముచ్యతే. భద్రాద్రి నిలయుడైన రాముని సేవించిన వారు సకల పాప విముక్తులవుతారు. భూవైకుంఠమైన భద్రాచలంలో వేంచేసి ఉన్న శ్రీరాముని సేవించిన వారు ఆ శ్రీవైకుంఠంలోని శ్రీమన్నారాయణుని యొక్క శ్రీపాద కైంకర్య నిరతులై నిరతి శైలానందాన్ని అనుభవిస్తారు. అంతా రామమయం. భద్రాద్రి అంతా శ్రీరామనామ సుధామయం, శ్రీరామ కథాతన్మయం. సేవించండి, తరించండి. కలియుగ వైకుంఠం భద్రాచల నిలయమే సేవింతుము. ఇది భద్రాచలం యొక్క క్షేత్ర మహత్యం అండి. ఇక్కడ ఇతర దేవతామూర్తులు కూడా ఉన్నారు. వారందరిని కూడా మనం దర్శించవచ్చు. ఇప్పుడు మనం పర్ణశాల పంచవటి గురించి తెలుసుకుందామండి. ఇది భద్రాచలమునకు ఉత్తరముగా 22 మైళ్ళ దూరంలో ఉన్నది. పర్ణశాల అనగా ఆకులతో నిర్మించిన ఇల్లు అనగా పూరిపాక. సీతారాముల అరణ్యవాసం చేసినప్పుడు ఇచ్చటనే పర్ణశాలను నిర్మించుకొని నివసించరని పెద్దల నమ్మకము. రావణుడు సీతాదేవిని అపహరించినది ఇచ్చటనే అని చెప్పుదురు. ఆ ప్రదేశము నేటికిని సురక్షితముగా ఉంచబడినది. ఇచ్చటనున్న స్వామి జగలను నార బట్టలను ధరించి శోకము కలిగించే రీతిలో ఉండును. ఈ స్వామిని శోకరాముడు అని అందరు. ఇచ్చటగల సెలయేటిని సీతవాగు అని చెప్పుదురు. సీతాదేవి ప్రతిదినము ఇచ్చటనే స్నానం చేసినట. ఆమె ఇచ్చట స్నానం చేసి వస్త్రములను ఆరవేసిన గుర్తులు ఇప్పటికీ గలవు. ఇచ్చట తెలుపు, పసుపు, కుంకుమ రంగు గల శిలలు ఇప్పటికీ గలవు. సీతాదేవి స్నానం చేసిన తర్వాత ఉపయోగించిన నలుగు పిండి, పసుపు, కుంకుమల శిలలు ఇవే అని చెప్పుదురు. ఉష్ణగుండము. ఇది భద్రాచలమునకు ఆగ్నేయముగా 3 మైళ్ళ దూరమున గోదావరిలో కలదు. పూర్వము ఆదిశేషుడు రాక్షసులను గెలుచుటకై తపము చేయుచు ఇచ్చట హోమము చేసినట. ఆ ప్రభావముచే ఇచ్చటి నీరు వేడిగను చుట్టూను గల నీరు చల్లగను ఉండును. సీతాదేవి ఇచ్చట వేడి నీటిలో స్నానం చేసిందని చెప్పెదరు. తర్వాత రేకపల్లి ఎటపాక. భద్రాచలమునకు 3 మైళ్ళ దూరమున జటాయు పర్వతం ఉన్నది. ఇది దశరథ మహారాజు మిత్రుడైన జటాయువను పక్షిరాజు నివాస స్థానము. రావణుడు సీతాదేవిని అపహరించి తీసుకుని పోవుచుండగా జటాయువు రావణుని ఎదిరించి వాని దెబ్బనే రెక్కలు తెగి ఇచ్చటనే పడినట. శ్రీరామునకు సీతాపహరణమును తెలిపి ప్రాణములను ఇచ్చటనే విడిచినట. ఆ స్థలమును జటపాక అని అందరు. దానినే ఎటపాక అని ఇప్పుడు వ్యవహరించుచున్నారు. ఇప్పుడు అచట రేకపల్లి అను గ్రామం ఏర్పడినది. జటాయువు పడిన చోట జటాయు మండపం మాత్రం ఉన్నది. లక్ష్మణగుట్ట, రావణగుట్ట. పర్ణశాల పోవు తోవలో గోదావరి ఒడ్డున చిన్న కొండ ఉన్నది. శ్రీరాముడు రాక్షసులతో యుద్ధం చేయుచుండగా లక్ష్మణుడు సీతాదేవిని ఇచ్చట నిలిపి ఆమెను రక్షించినట. సీతాదేవి ఇచ్చట నుండి రాక్షసులతో శ్రీరాముడు చేయు యుద్ధమును చూచినట. అందుచే దీనిని లక్ష్మణగుట్ట అని చెప్పుదురు. లక్ష్మణగుట్టకు ఎదురుగా గోదావరికి పడమరగా ఒక కొండ ఉన్నది. రావణుడు సీతాదేవిని అపహరింపవచ్చి ఆ కొండపై తన రథము ఉంచి గోదావరిని దాటి వచ్చి సీతాదేవిని అపహరించి తీసుకుని పోయి తన రథములో ఉంచినట. ఇప్పటికీ ఆ కొండపై రథచక్రములు నడిచిన మార్గములు గాడలు కనిపిస్తూనే ఉంటాయి. దీనిని రావణగుట్ట అని అందరు. తర్వాత శ్రీరామగిరి. ఇది భద్రాచలమునకు తూర్పుగా 32 మైళ్ళ దూరంలో ఉన్నది. శబరి అనునది ఇచ్చటని గోదావరి నదిలో కలియుచున్నది. ఈ ప్రదేశమును మతంగాశ్రమమని చెప్పుదురు. భక్తురాలగు శబరి ఇచ్చటని నివసి ఉండుటచే ఈ నదికి శబరి అని వ్యవహారం కలిగినని చెప్పుదురు.
అరణ్యవాసమున శ్రీరాముడు మతంగుడు మొదలగు మునులతో వేదాంత విషయములను యోగశాస్త్ర విషయములను చర్చించినట. అందుకే ఇచ్చటి స్వామిని యోగరాముడని అందరు. దీనిని దగ్గరలోనే గోదావరి నదికి ఈవలి ఒడ్డున ఆవలి ఒడ్డున 2 కొండలు ఉన్నవి. వాలి సుగ్రీవులు ఇచ్చట నివసించిరట. శ్రీరామునకు సుగ్రీవునకు స్నేహం ఇచ్చటనే కలిగినని చెప్పుదురు. తర్వాత తూము నరసింహదాసు భక్త రామదాసు తర్వాత భద్రాచలమునందలి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థాన పరిపాలన అనేక మార్పులకు లోనయ్యను. 1832లో తూము నరసింహదాసు అను మహాభక్తుడు నాటి నిజాము ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అయిన చందూలాల్ గారిని ఆలయ పరిస్థితిని వివరించెను. ఆలయ పునరుద్ధరణ కోరను. ముఖ్యమంత్రి ఆ బాధ్యతను ఆయనకే అప్పగించెను. నరసింహదాసు గారు వరద రామదాసు గారును మరొక భక్తుని సాయంతో ఆ కార్యమును చక్కగా నిర్వర్తించెను. 1870లో నిజాము ప్రభుత్వము ఆలయ బాధ్యతను చేపట్టెను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆలయ పరిపాలనా భారమును శాఖ వహించును. భద్రగిరినాథునిపై అనేక కావ్యములు వచ్చినవి. వానిలో దాశరథి శతకము మిక్కిలి ఉత్తమము, సర్వజన మనోహరము. దీనిని భక్త రామదాసు కంచెల గోపన రచించెను. భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి అని ఈ శతక మకుటము. ఈ శతకమును చదువని ఆంధ్రలో ఉండరని అనుడంలో అతిశయోక్తి లేదు. భక్తుడు మొదలగు దేవతామూర్తులు దమ్మక్క రామదాసు మున్నగు మానవ భక్తులు మున్నగు వానిచే అర్చింపబడి స్తుతింపబడిన శ్రీరామచంద్ర స్వామి కరుణా ప్రవాహము మరి యొక్క గోదావరి నది వలె ప్రవహించుచు భక్తజనుల హృదయ కేదారములను భక్తి సస్యంపన్నములను చేసినది, చేయుచున్నది, చేయగలదు. శ్రీరామచంద్ర స్వామి కరుణా ప్రవాహంలో మనమందరమును ఓలలాడి ఆయన అనుగ్రహమును పొందెదముగాక. ఇది అండి శ్రీ భద్రాచల క్షేత్ర మహత్యం. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి శ్రీ సీతారామచంద్ర హనుమత్ ప్రభులకి ఎంతో 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 కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను స్వామి. జై శ్రీరామ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. జై శ్రీరామ. నా ఆడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ని యాక్టివేట్ చేసినట్టయితే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి. మరియు మీరు ఇతరులకి షేర్ చేయడం వల్ల మీ ద్వారా వేరొకరు కూడా పారాయణం చేసిన పుణ్యం మీకు కలుగుతుంది. ఇట్లు మీ జీవని. ధన్యవాదాలు.